దేశ రాజధాని ఢిల్లీలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. లూటియన్ జోన్ మొత్తం కాకి పహారాలోకి వెళ్లిపోయింది. ఒక పక్క దేశవ్యాప్తంగా లక్షలాది మంది స్టూడెంట్స్ భవిష్యత్తును గాల్లో దీపంలా మార్చేసిన నీట్ పేపర్ లీక్ స్కామ్ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ క్రమంలోనే ఢిల్లీ నడిబొడ్డున ఉన్న జంతర్ మంతర్ ఒక భారీ పొలిటికల్ సోషల్ బ్యాటిల్ గ్రౌండ్ గా మారిపోయింది. సరిగ్గా ఇదే టైంలో అమెరికాలోని బోస్టన్ సిటీ నుండి విమానం ల్యాండ్ అయింది. అందులో నుంచి ఒక వ్యక్తి బయటకు వచ్చారు. ఆయనే బొద్దింక జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే. నేషనల్ లెవెల్లో సంచలనం సృష్టించిన నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ ఇష్యూ ఇప్పుడు కేవలం ఒక స్టూడెంట్స్ సమస్యగా మిగిలలేదు. ఇదొక బిగ్గెస్ట్ నేషనల్ కాంట్రవర్సీగా మారిపోయింది. లక్షలాది మంది విద్యార్థుల శ్రమ, వారి తల్లిదండ్రుల కలలు ఈ స్కామ్ వల్ల బూడిదలో పోసిన పన్నీరయ్యాయి. ఈ ఘోర తప్పిదానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్ ని గట్టిగా వినిపిస్తోంది. ఈ డిమాండ్ ను ఒక పవర్ఫుల్ ప్రొటెక్ట్ రూపంలోకి మార్చడానికి అభిజిత్ దీప్కే రంగంలోకి దిగారు. ఉదయం సరిగ్గా 7:35 ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ ల్యాండ్ అయిన వెంటనే అభిజిత్ దీప్కే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో ఒక క్రేజీ పోస్ట్ పెట్టారు. ల్యాండింగ్ పూర్తయింది, జంతర్ మంతర్ వద్ద మీ అందరినీ కలవడానికి ఈగర్ గా వెయిట్ చేస్తున్నానంటూ ఆయన రాసుకొచ్చారు. అయితే ఆయన ఇచ్చిన కాల్ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. నిరసనకి వచ్చే ప్రతి ఒక్కరూ చేతిలో ఒక పుస్తకం, మన త్రివర్ణ పతాకం పట్టుకుని రావాలని కండిషన్ పెట్టారు. అక్కడ డ్యూటీలో ఉండే పోలీసులకు సానుభూతి, కృతజ్ఞతకు సింబల్ గా రోజ్ ఫ్లవర్స్ ఇవ్వాలని కోరారు. మనం చేయబోయేది ఒక సైలెంట్ అండ్ పీస్ఫుల్ రెవల్యూషన్ అని, ఇందులో గొడవలకు తావులేదని ఆయన క్లియర్ కట్ గా మెసేజ్ ఇచ్చారు. काला हिट काला हिट ఢిల్లీలోని అన్ని జిల్లాల డీసీపీలు, స్పెషల్ యూనిట్ అధికారులు మినిట్ టు మినిట్ సిచ్యువేషన్ ని మానిటర్ చేస్తున్నారు. ఈ నిరసనల వల్ల క్యాపిటల్ సిటీలో భారీగా ట్రాఫిక్ జామ్స్ అయ్యే ఛాన్స్ ఉందని, కాబట్టి కామన్ పీపుల్ ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. అటు అమెరికా నుండి వచ్చిన లీడర్, ఇటు వేలాది మంది స్టూడెంట్స్, మరొక వైపు అలర్ట్ అయిన పోలీస్ ఫోర్స్. మరి ఈ పీస్ఫుల్ ప్రొటెస్ట్ ఎలాంటి టర్న్ తీసుకోబోతుంది? కేంద్ర ప్రభుత్వం దీనిపై ఎలా రియాక్ట్ అవుతుంది అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. काला हिट